ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 44వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, మేము చెవులారా విన్నాము. మా పూర్వీకుల రోజుల్లో, ఆ పురాతన కాలంలో నీవు చేసినది వారు మాకు చెప్పారు. నీ సొంత చేతితో ఇతర జాతులను వెళ్ళగొట్టావు. మా పూర్వీకులను ఇక్కడ నిలబెట్టావు. నీవు ఆ ప్రజలను కీడులకు గురి చేశావు. మా పూర్వీకులు వ్యాపించేలా చేశావు. తమ కత్తితో ఈ దేశాన్ని వశం చేసుకోలేదు. వారు తమ భుజబలంతో విజయం సాధించలేదు. నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి, వీటి మూలంగానే విజయం సిద్ధించింది. నీవు వారిని కటాక్షించావు. దేవా, నీవే నా రాజువు. యాకోబు ప్రజలకు సంపూర్ణ విముక్తి కలిగించు. మా విరోధులను నీ ద్వారా పడదోసి వేస్తాము. మా పైపడే వాళ్లను నీ పేర అణగద్రొక్కి వేస్తాము. నా ధనస్సు మీద నేను నమ్మకం పెట్టను. నా ఖడ్గం నన్నేమీ గెలిపించదు. మా విరోధుల మీద మాకు విజయం సాధించేది నీవే. మా పగవాళ్లను ఆశాభంగం కలిగించేది నీవే. దేవునిలోనే మాకు ఎడతెగని అతిశయం. నీ పేరును మేము శాశ్వతంగా స్తుతిస్తాము. ఇప్పుడైతే నీవు మమ్మల్ని విడిచి సిగ్గుపాలు చేశావు. మా సైన్యంతో నీవు రావటం లేదు. మా విరోధులకు వెన్ను చూపి పారిపోయేలా చేశావు. మా పగవాళ్ళు మమ్మల్ని దోపిడీ చేసుకుంటున్నారు. గొర్రెలలాగా మమ్మల్ని ఆహారంగా వారికిచ్చావు. ఇతర ప్రజలలో మమ్మల్ని చెదరగొట్టావు. తక్కువ వెలకు లాభమేమీ పొందకుండా నీ ప్రజలను అమ్మివేశావు. మా ప్రక్కవారి దూషణకు మమ్మల్ని గురిచేశావు. చుట్టూ ఉన్న వాళ్లకు మేమంటే మరీ వెటకారము, పరిహాసము అయిపోయేలా చేశావు. ఇతర ప్రజల నోట నానిపోయేలా మమ్మల్ని చేశావు. వారు మమ్మల్ని చూసి తలలూపేలా చేశావు. హేళన, దూషణ చేసేవాళ్ల కారణంగా, పగ తీర్చుకునే శత్రువుల సమ్ముఖం కారణంగా రోజంతా నాకు తలవంపులే. నా ముఖం మీది సిగ్గు నన్ను ఆవరించి ఉంది. ఇదంతా మా మీదికి వచ్చి పడింది. అయినా మేము నిన్ను మరువలేదు. నీ ఒడంబడిక విషయం నమ్మకద్రోహులం కాలేదు. మా హృదయం వెనక్కు తీయలేదు. మా పాదాలు నీ మార్గం నుంచి వైతొలగలేదు. నక్కలున్న చోట నీవు మమ్మల్ని బాగా నలగొట్టావు. చావు నీడ మమ్మల్ని ఆవరించేలా చేశావు. ఒకవేళ మేము మా దేవుని పేరు మరచి ఉంటే, పరాయి దేవుడి వైపుకు చేతులు చాపి ఉంటే, దేవుడు ఈ విషయం పసిగట్టకపోతాడా? హృదయంలో దాగి ఉన్న విషయాలు ఆయనకు తెలుసు. నీకోసమే మేము రోజంతా హతమవుతున్నాము. వధకు తగ్గ గొర్రెలుగా మమ్మల్ని ఎంచుతున్నారు. ప్రభూ, మేల్కో. ఎందుకీ నిద్ర? లే, మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టి ఉండబోకు. నీవెందుకు ముఖం చాటు చేసుకుంటావు? మా బాధను, హింసను నీవెందుకు మర్చిపోతావు? మా ప్రాణం నేల వరకు కృంగిపోయింది. మా శరీరం నేలకు అంటుకుపోయింది. లే, మాకు సహాయం చెయ్యి. నీ అనుగ్రహం కారణంగా మమ్మల్ని విడిపించు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.